నేను ఈ సందర్భం కూడా మాధవకృష్ణ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 30 ఏళ్లుగా మీ పోరాటంలో మీరు వందల వేల మీటింగ్లలో మాట్లాడినప్పుడల్లా మీరు మాట్లాడింది ఏందయ్యా అంటే 59 ఎస్సీ కులాలలో సామాజిక న్యాయం జరగడం లేదు, మాలనే దోచుకుంటున్నారు, మాలనే ముందులో ఉన్నారు, మాలనే ఉద్యోగస్తులు, మాలనే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు అడ్వాన్స్ ఉన్నారని చెప్పి మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. అదే విధంగా మాట్లాడుతూనే 59 కులాల్లో కింద స్థాయి మాదిరి కంటే కింద ఉన్నటువంటి డక్కల కులాలు కూడా అల్లే జరిగినా నేను వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తా అని చెప్పి చాలా సందర్భంలో మాట్లాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు నువ్వు అనుకున్న వర్గీకరణ, నువ్వు కొట్లాడే వర్గీకరణ, నీ లాబీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వర్గీకరణ, ఈ రోజు అంబేద్కర్ సిద్ధాంతాలను కులాలను మొత్తం ధ్వంసం చేసి వచ్చినటువంటి వర్గీకరణలో ఈ రోజు మానవులు రోస్టర్ ద్వారా తీవ్ర నష్టపోతున్నారు కదా. ఈ 59 కులాల్లో మానవుడు కూడా ఒక కులమే కదా, మరి ఎందుకు మాట్లాడలేరు కృష్ణమాధవ్ గారు? వర్గీకరణ చేయాలి, సామాజిక న్యాయం జరగాలి, మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగల జనాభా చాలా ఎక్కువ, వాళ్ళ పాపం పేదలు ఉన్నారు, వాళ్ళు ఊరుకు దూరంగా ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మానవుని దోచుకుంటున్నారని చెప్పి చూపిస్తూ మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావచ్చు, బీజేపీ నాయకత్వం కావచ్చు, సిపిఎం సిపిఐ నాయకత్వాలు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇతర అన్ని పార్టీలు వర్గీకరణ మద్దతు తెలిపింది కదా. మరి తెలిపిన వాళ్ళకి ఈరోజు అన్యాయం జరుగుతుంది. వాళ్లకు గృహస్థ ప్రత్యక్షంగా గ్రూప్ 3 కనీసం వర్గీకరణ ద్వారా వచ్చినటువంటి 5% రిజర్వేషన్ కూడా అమలు కానప్పుడు నీ ఎవరి కోసం పనిచేయాలి? మీ ఎవరి కోసం ఏ పార్టీలో జెండా కింద మేము పనిచేయాలి? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రుల రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా మాల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం, విశాల దృక్పథంతో మానవ సోదరులు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మానవ మేధావులు కావచ్చు, లేదా రాజకీయ నాయకత్వం కావచ్చు. ఈరోజు రోజుల ద్వారా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం, నష్టపోతున్నాం, మోసపడుతున్నాం. మా పిల్లలు రామచంద్ర అనుకుంటూ ఏడ్చుకుంటూ ఇళ్లలో పోతున్నారు. ఈ సందర్భంలో దయచేసి రోస్టర్ను సవరించి 20 లోపల 2 పాయింట్ల కనుక మాకు ఇస్తే కొంత ప్రామాణికత తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని మీరందరూ తీసుకుపోతారని చెప్పి కోరుకుంటూ రేపు 30 చలో సెక్రటరియట్ కు అందరూ సహకరించి వీలాంటి తరలి వచ్చి ఈ యొక్క చలో సెక్రటరీ విజయవంతం చేయాల్సిందిగా జాతీయ మానవుగా నేను పిలుపునిస్తున్నాను. నా పేరు పిల్లి సుధాకర్.